ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఒకసారి దేవుని యొక్క ఘనమైనటువంటి సన్నిధిలో ఆయన యొక్క మాటలను ధ్యానం చేసుకునేటటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందున దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఈ సమయంలో మన ధ్యానాంశముగా 37వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ కీర్తన రాయబడినటువంటి నేపథ్యం మనం చూస్తే, దుర్మార్గుల స్పష్టమైనటువంటి విజయాన్ని మనం చూస్తాం. అనీతిమంతుల యొక్క పురోభివృద్ధిని మనం చూస్తాం. దేవుని నమ్మనటువంటి వారి యొక్క అభివృద్ధిని మనం చూస్తాం. వాళ్ళు స్పష్టమైనటువంటి ఆధిక్యతను, స్పష్టమైనటువంటి మెజారిటీని వాళ్ళు పొందుకుంటున్నారు. వారి యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఒక విశ్వాసి తన యొక్క దృక్పథములో ఇంకో వైపు చూస్తే, నీతిమంతులేమో కష్టాల పాలవుతున్నారు, నీతిమంతులేమో నష్టాల పాలవుతున్నారు, నీతిమంతులకే అన్ని కష్టాలు, అన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అటువైపు దుర్మార్గుల యొక్క అభివృద్ధిని చూసినప్పుడు, ఇటువైపు నీతిమంతుల యొక్క కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు చూసినప్పుడు ఒక విశ్వాసి యొక్క అభిప్రాయాన్ని ఈ కీర్తనలో మనం చూస్తాం. వారు దేవుని నమ్మకపోయినా వారు ఎందుకు అంత స్పష్టమైనటువంటి పురోభివృద్ధిని వాళ్ళు సాధిస్తున్నారు, ఎందుకు వారు అంత స్పష్టమైనటువంటి విజయాన్ని పొందుకుంటున్నారు అనేటటువంటి ఆలోచన. మరోవైపు ఏమో ఎందుకు నీతిమంతులు ఇంత భక్తిగా ఉన్నా, ఇంత దేవుని వెంబడిస్తున్నా, దేవుని యొక్క సన్నిధిలో ఇంత అద్భుతమైనటువంటి భయభక్తులు కలిగి ఉన్నా, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నష్టాలు అనేటటువంటి అభిప్రాయాలు రెండు ఇక్కడ మనం చూస్తాం. ఈ రెండు కూడా ఒక విశ్వాసి చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనే మాట రాయబడి ఉంది. ఈ 37వ కీర్తనలో భక్తిహీనులు చివరికి త్రోసివేయబడతారు. భూమి మీద వారు పోగు చేసుకున్నదంతా కూడాను ఒకనొక రోజున ఏమైపోతుందంటే కోల్పోవటం జరుగుతుంది. వారు సంపాదించుకున్నది, వారు పోగు చేసుకున్నది, వారు వారి కొరకై కూడబెట్టుకున్నది ఒకనొక రోజున వాళ్ళు కోల్పోవలసి వస్తుంది. కానీ భక్తిపరులైనటువంటి నీతిమంతులు ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క వాగ్దానాలు అనుభవిస్తారు అనేటటువంటి వాగ్దానాన్ని ఈ కీర్తనలో నీతిమంతులు పొందుతున్నారు. దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు వాళ్ళు పొందుకుంటారు అని ఈ కీర్తన యొక్క సారాంశం. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు మనం ఈ రకంగానే ఆలోచిస్తాం. దుర్మార్గులేమో స్పష్టమైనటువంటి విజయాన్ని పొందుకుంటున్నారు, దుర్మార్గులేమో స్పష్టమైనటువంటి పురోభివృద్ధిని వాళ్ళు సాధిస్తున్నారు, దుర్మార్గులేమో, అనీతిమంతులేమో చాలా సుఖంగా జీవిస్తున్నారు, భక్తిహీనులేమో చాలా సౌఖ్యంగా జీవిస్తున్నారు. నేనింత భక్తి చేస్తున్నాను, నేనింత భయభక్తులు కలిగి ఉన్నాను, దేవునికి సన్నిధిలో చాలా నిష్ఠాగరిష్టలతో దేవుణ్ణి వెంబడిస్తున్నాను, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు అని అనుకునేటటువంటి దేవుని బిడ్డలకు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏమిటంటే, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అనేటటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు.
మనము ఎదుటివారి యొక్క లేకపోతే భక్తిహీనుల యొక్క పురోభివృద్ధిని చూసి బాధపడనక్కర్లేదు. వాళ్ళ విజయాన్ని చూసి మనం కృంగిపోనవసరం లేదు. వాళ్ళ యొక్క సుఖాన్ని చూసి, వాళ్ళ యొక్క సౌఖ్యాలను చూసి మనం బాధపడవలసినటువంటి అవసరమే లేదు అని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాడు అనే మాటను మనం ధ్యానం చేసుకుంటే, ఇక్కడ ఈ వచనాన్ని 2 భాగాలు చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మొదటి భాగం ఏంటంటే ఆ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము. ఆ వచనాన్ని 2వ భాగం చేసుకుంటే ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని రాయబడి ఉంది. యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఏంటి? యెహోవాను బట్టి సంతోషించడం ఎట్లు? యెహోవాను బట్టి ఆనందించడం ఎలా? యెహోవాను బట్టి సంతోషించడం ఎలా అని మనం ప్రశ్న వేసుకుంటే అక్కడ ఒక 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. యెహోవాను బట్టి సంతోషించటము అనంటే మొట్టమొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన సన్నిధి సామీప్యతలో సంతోషించుట. 16వ కీర్తన 11వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది, నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు అనే విషయం రాయబడి ఉంటుంది. ఆయన సన్నిధి సామీప్యతలో జీవించుట లేకపోతే సంతోషించుట. భక్తిహీనులు లేకపోతే దుర్మార్గులు వాళ్ళు దేనిలోనో సంతోషిస్తున్నారు, దౌర్భాగ్యమైనటువంటి దానిలో సంతోషిస్తున్నారు. ఎక్కడెక్కడో వాళ్ళ సంతోషాలను వాళ్ళు వెతుక్కుంటున్నారు, పాపంలో వెతుక్కుంటున్నారు. వారు శాపములో వాళ్ళ యొక్క సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. వాళ్ళ యొక్క సంతోషం అంతా కూడాను పాప సంబంధమైనటువంటి వాటి మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క ఆ సంతోషాలను ఎక్కడెక్కడో వాళ్ళు వెతుక్కుంటున్నారు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏమనుందంటే, యెహోవాను బట్టి సంతోషించు. నీ సంతోషం దేవునిలో ఉంది, నీ ఆనందం దేవునిలో ఉంది. కానీ ఇక్కడ భక్తిహీనులు లేకపోతే దుర్మార్గులు వాళ్ళు దేనిలోనో సంతోషిస్తున్నారు. వాళ్ళు లోకంలో సంతోషిస్తున్నారు, పాపంలో సంతోషిస్తున్నారు, శాపకరమైనటువంటి దాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ విశ్వాసికి ఒకే ఒక్క ఆనంద స్థలం ఉంది, విశ్వాసికి ఒకే ఒక్క సంతోష స్థలం అనేది ఉంది. విశ్వాసి ఆనందించదగ్గ, సంతోషించదగ్గ ఒకే ఒక్క స్థలం ఏంటంటే అది దేవుని యొక్క సన్నిధి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మొట్టమొదటిగా యెహోవాను బట్టి సంతోషించడం ఎట్లు, ఎక్కడ సంతోషించాలి అని అనుకుంటే గనక ఆయన సన్నిధి సామీప్యతలో మనం సంతోషించాలి. ఆయన యొక్క సన్నిధి సమృద్ధిలో మనం సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక దేవుని బిడ్డ, రక్షించబడినటువంటి బిడ్డ యొక్క సంతోషం దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది. రక్షించబడినటువంటి దేవుని పిల్లల యొక్క సంతోషం, ఆనందం, ఆశలు, ఆనందాలు అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాయి. అన్నీ కూడాను ఒకే ఒక్క స్థలంలో మనకు దొరుకుతున్నాయి. అది ఏ స్థలం అంటే దేవుని యొక్క నిండైనటువంటి సన్నిధి. ఆ సన్నిధి మనకుంటే ఆ సన్నిధిలో ఉండే వాళ్ళకే సంతోషం అనేది ఉంటుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అత్యద్భుతమైనటువంటి మాట కదా. ఆయనతో సహవాసము చేస్తే, ఆయన సన్నిధిలో సహవాసము చేస్తే మనకేమి కలుగుతుందంటే మనకు సమాధానము కలుగుతుంది, అదేవిధంగా నీకు మేలు కూడా కలుగుతుంది. ఎందుకోసమనంటే ఆ సన్నిధే మనకు గొప్ప పెన్నిది, ఆ సన్నిధే మనకు సమృద్ధి, దేవుని యొక్క సన్నిధే మనకు ఆశీర్వాదము, దీవెన ఇచ్చేటటువంటి పెన్నిది. దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమృద్ధి అనేది ఉంటుంది. ఏ వ్యక్తి అయితే లేకపోతే ఏ విశ్వాసి అయితే దేవుని పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడానికి ఇష్టపడతారో, సంతోషించడానికి ఇష్టపడతారో వాళ్ళు సమృద్ధిలో ఉంటారు, వాళ్ళు సంతోషంలో ఉంటారు, వారు ఆనందంలో ఉంటారు. నిండైనటువంటి దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళు జీవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలాసార్లు దేవుని పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో అనుభవించక, దేవుని యొక్క సన్నిధిలో సంతోషించక, దేవుడిచ్చేటటువంటి సంతోషాన్ని, దేవుడిచ్చేటటువంటి ఆనందాన్ని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిండైనటువంటి సమృద్ధిని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడో సంతోషిస్తున్నారు, కానీ నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సమృద్ధి దేవునిలో ఉంది అన్నటువంటి సంగతి వాళ్ళు చాలాసార్లు మర్చిపోతున్నారు.
చాలాసార్లు వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకనే యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఎట్లాగూ, యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సన్నిధి సామీప్యతలో సంతోషించాలి, ఆనందించాలి. యోబు గ్రంథంలో 22:6 మనం చూస్తే ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, మనకు మేలు కూడా కలుగుతుంది. ఆయన యొక్క సన్నిధి లేకుండా మనం బ్రతకలేం. దేవుని యొక్క సన్నిధి లేకపోతే మనం జీవించలేం. అందుకనే భక్తుడైనటువంటి మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకొని పోవద్దు అని అంటాడు. దేవుని యొక్క నిండైనటువంటి సన్నిధి యొక్క ఆ శక్తి ఏంటో, ఆ సమృద్ధి ఏంటో, ఆ సంతోషం ఏంటో, ఆ నడిపింపు ఏంటో, ఆ ఆనందం ఏంటో ఎరిగినటువంటి వాడు మోషే గారు. అందుకనే దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిని అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. అక్కడ సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, సమాధానం ఉంది. మనకు కావలసినటువంటి మేళ్లు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అదేవిధంగా రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన యొక్క వాక్య సత్యములో మనం సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన సన్నిధి సామీప్యతలో మనం సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా ఆయన వాక్య సత్యములో మనం సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు అంటాడు అనంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17:17 ఈ విధంగా అంటాడు, నీ వాక్యమే సత్యం. దుర్మార్గులు లేకపోతే అవిశ్వాసులు, దేవుని ఎరగనటువంటి వారు, వారి యొక్క సంతోషం ఎక్కడుందంటే అసత్యమైనటువంటి వాటిల్లో వాళ్ళు సంతోషిస్తున్నారు. వాళ్ళు అసత్యములో వాళ్ళు సంతోషిస్తున్నారు. వాళ్ళ సంతోషంలో సత్యము లేదు, వారి యొక్క సంతోషంలో సరైనటువంటి సత్యము లేదు. కానీ దేవుడు ఇక్కడ 4వ వచనంలో అంటున్నాడు, బాధపడే విశ్వాసకేసి చూసి, బాధపడే విశ్వాసిని చూసి, బాధపడేటటువంటి విశ్వాసితో దేవుడు అంటున్నాడు, ఆయన వాక్య సత్యములో నీవు సంతోషించాలి. దేవుని యొక్క వాక్యంలో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మనం దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాం. మొట్టమొదటిగా దేవునితో సహవాసంలో, దేవుని యొక్క సన్నిధి సామీప్యతలో మనం జీవించినప్పుడు దేవుడు మనకు ఆనందమును, సంతోషమును, సమాధానమును, అదేవిధంగా మేళ్లను దేవుడు అనుగ్రహిస్తాడని మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఆయన వాక్య సత్యములో మనం సంతోషించడం నేర్చుకుంటే మన యొక్క సంతోషము స్థిరమైనదిగా ఉంటుంది, మన ఆనందం బలమైనదిగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం వాక్యములో సంతోషించాలి. ప్రతిదినం అనుదినము ఆయన యొక్క ధర్మశాస్త్రములో ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాం. అనుక్షణము ఆయన వాక్యాన్ని బట్టి మనం సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన వాక్యమే మనల్ని సంతోషింపజేస్తుంది, ఆయన వాక్యమే మనల్ని సంతోషంగా ఉంచుతుంది అని ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. నీ వాక్యమే సత్యం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ ప్రార్థన చేస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తాడు, నీ వాక్యమే సత్యం. దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో రెండవదిగా ఆనందించవలసినటువంటి చోటు, ఆనందించవలసినటువంటి ప్రదేశం ఏంటంటే వాక్య సత్యం. వాక్య సత్యములో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నా. ఈ రోజున లోకస్తులు, దుర్మార్గులు, దేవుని ఎరుగనటువంటి వారు వాక్య సత్యములో ఆనందించటం లేదు, వాక్య సత్యములో సంతోషించటం లేదు. వారి యొక్క సంతోషం ఎక్కడెక్కడో వెతుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డ ఆనందించవలసినటువంటి రెండవ ప్రదేశం ఏంటంటే వాక్య సత్యం. ఆ వాక్య సత్యములో సంతోషించినప్పుడు, వాక్య సత్యములో సంతోషిస్తున్నప్పుడు దేవుడు మన యొక్క సంతోషాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు మనకు సంతోషాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి మనం వాక్యముతో సహవాసం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. వాక్యముతో ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాం. వాక్యముతో మనం సహవాసం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున దేవుని పిల్లలు ఆశీర్వాదము, వారి యొక్క హృదయ వాంఛలు తీరకపోవడానికి కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క సన్నిధి యొక్క ఆ సామీప్యతను వాళ్ళు మరిచి బ్రతుకుతున్నారు. దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి బదులుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలతోనో,
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్తోనో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టీవీలతోనో, వారి దగ్గర ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి గాడ్జెట్స్ ఉంటాయి కదా, వాటిలోనో వారి యొక్క సంతోషాన్ని వెతుకుంటున్నారు, కాలం గడుపుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు రెండవదిగా, దేవుని పిల్లలు వాక్య సత్యములో సంతోషించవలసినటువంటి వారై ఉన్నారు, వాక్య సత్యములో ఆనందించవలసినటువంటి వారై ఉన్నాడు. అలాంటి వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది, నేర్పిస్తుంది, సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది. అది రెండవ విషయం. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డ సంతోషించవలసినటువంటి స్థలం మూడవదిగా మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆయన నీతిలో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. నీ రాజు నీతిపరుడు అని జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. నీ రాజు నీతిపరుడు. దేవుని బిడ్డలారా, మనం ఆనందించవలసినటువంటి, సంతోషించవలసినటువంటి మూడవ స్థలం ఏంటంటే ఆయన నీతి. ఆయన నీతి. ఈ రోజున చూడండి, లోకం నీతిలో సంతోషించట్లేదు, నీతిలో ఆనందించట్లేదు. నీతి కాని దానిలో లోకం సంతోషిస్తుంది, చప్పట్లు కొడుతుంది, చిందులేస్తుంది, నవ్వుకుంటున్నారు. లోక సంబంధమైనటువంటి దానిలో, నీతి లేని దానిలో ఈ రోజున లోకం సంతోషిస్తుంది. దానికోసం డబ్బులు ఖర్చు పెడుతుంది, దానికోసం సమయాన్ని ఖర్చు పెడుతుంది, దానికోసం వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తున్నారు. నీతి లేనటువంటి దానిలో లోకం సంతోషం వెతుకుంటుంది. చాలామంది చూడండి పాపంలో సంతోషం వెతుకుంటున్నారు, చాలామంది వ్యభిచారంలో సంతోషం వెతుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది లోకములో నానా రకాలైనటువంటి పద్ధతిలో, డ్రగ్స్లో వాళ్ళు సంతోషం, మత్తు పదార్థాలలో వాళ్ళ యొక్క సంతోషాన్ని వెతుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అలాగున వారి యొక్క జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వారు నీతిలో వాళ్ళు సంతోషించట్లేదు, వారు పాపంలో సంతోషాన్ని వెతుకుంటున్నారు. తర్వాత డ్రగ్స్లో వాళ్ళ యొక్క సంతోషాన్ని వెతుకుంటున్నారు, వ్యభిచారంలో సంతోషం వెతుకుంటున్నారు, పాపంలో సంతోషాన్ని వెతుకుంటున్నారు, అడ్డదారిలో సంతోషాన్ని వెతుకుంటున్నారు, అనీతి మార్గంలో సంతోషాన్ని వెతుకుంటున్నారు, అబద్ధాలలో సంతోషాన్ని వెతుకుంటున్నారు, దొంగతనములో సంతోషాన్ని వెతుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ 4వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే, యెహోవాను బట్టి సంతోషించు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సోదరి, స్నేహితుడా, నువ్వు దేనిలో సంతోషిస్తున్నావు? ఈ రోజున లోకం సంతోషించడానికి చాలా అనీతి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, దాన్ని చూస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఈలలు వేస్తున్నారు, గోల చేస్తున్నారు, చిందులు వేస్తున్నారు. కానీ ఓ దేవుని బిడ్డ, నువ్వు యెహోవాను బట్టి సంతోషించవలసిన దానవై ఉన్నావు, వాడవై ఉన్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు. కాబట్టి మన రాజు నీతిపరుడు, మనము నీతిలో ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాం, నీతిలో మనము సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. మన హృదయ వాంఛలు ఎలా తీరుతాయి? మన హృదయ వాంఛలు ఎలా తీరుస్తాడు దేవుడు అని అంటే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన సన్నిధి సామీప్యతలో సంతోషించుట, రెండవదిగా ఆయన వాక్య సత్యములో సంతోషించుట, మూడవది ఆయన నీతిలో సంతోషించుట. అది 37వ కీర్తన 4వ వచనం మొదటి భాగం. రెండవ భాగంలోనికి వస్తే కనుక అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? మన హృదయ వాంఛలు దేవుడు? మన కోరికలు ఎప్పుడు తీర్చబడతాయి? మన ఆశలు ఎప్పుడు తీర్చబడతాయి? మనం అనుకున్నవి ఎప్పుడు తీర్చబడతాయి అంటే, యెహోవాను బట్టి సంతోషించినప్పుడు మన హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఏంటి? ఆయన సన్నిధి సామీప్యతలో సంతోషించుట, లేకపోతే ఆయన సన్నిధిలో సంతోషించుట, ఆయన సన్నిధిలో ఆనందించుట. అలాంటప్పుడు యోబు గ్రంథంలో మనం చూసాం కదా, ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానము కలుగుతుంది, అలాగున నీకు మేలు కూడా కలుగుతుందని మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఆయన వాక్య సత్యములో మనం సంతోషించినప్పుడు
ఆయన వాక్య సత్యములో మనం సంతోషిస్తున్నప్పుడు ఆకువాడక మనం ఉంటాం. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటాం. సమృద్ధిగా మనం ఉంటాం. సమృద్ధి కలిగి మనం జీవిస్తాం. ఆయన వాక్యం మనల్ని ఆదరించేది, ఆయన వాక్యం మనల్ని బలపరిచేది, ఆయన వాక్యం మనల్ని సంతుష్టిగా ఉంచేది అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా ఆయన నీతిలో సంతోషించుట. దేవుని బిడ్డ ఎప్పుడు కూడా అనీతిమంతులతో పాపంలో సంతోషించడు, శాపంలో సంతోషించడు, దొంగతనములో సంతోషించడు, అబద్ధాలలో సంతోషించడు. ఆయన సంతోషం దేవుని యొక్క నీతి కలిగి జీవిస్తాడు, నీతిలో సంతోషిస్తాడు, నీతి ప్రవర్తన కలిగి ఆయన జీవిస్తాడు అని మనం నేర్చుకున్నాం. అలా సంతోషించేటటువంటి విశ్వాసి యొక్క హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాను అని అన్నాడు. ఈ 4వ వచనం 2వ భాగంలో మనం చూస్తే ఏముంది? నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మన కోరికలు, మన వాంఛలు, లేకపోతే మన ఆశలు ఆయన చిత్తానుసారమైనవైతే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మన కోరికలు, మన వాంఛలు, లేకపోతే మన ఆశలు ఆయన చిత్తానుసారమైనవైతే దేవుడు మన హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. ఆయన చిత్తానుసారము కానటువంటి కోరికలు కొన్ని ఉంటాయి, ఆశలు కొన్ని ఉంటాయి, వాంఛలు కొన్ని ఉంటాయి. అవి దేవుడు తీర్చడు, వాటిని దేవుడు అనుమతించడు, దేవుడు వాటిని అంగీకరించడు. దేవుని చిత్తానుసారమైనవైతే, ఆయన చిత్తానుసారమైనటువంటి కోరికలైతే, ఆయన చిత్తానుసారమైన వాంఛలైతే, ఆయన చిత్తానుసారమైన ఆశలైతే దేవుడు వాటిని తీరుస్తాడు, దేవుడు వాటిని అంగీకరిస్తాడు, దేవుడు వాటిని అనుమతిస్తాడు. పైన 3 విషయాల్లో సంతోషించేవాడు వేరే రకమైనటువంటి కోరికలేమీ కలిగి ఉండడు. దేవునికి ఇష్టమైనవి, దేవుని చిత్తమైనవేంటి, దేవునికి ఇష్టమైనవేంటి, దేవుని యొక్క ఉద్దేశాలేంటి, దేవునికి ఇష్టమైనటువంటి ఆ కోరికలేంటి, దేవునికి ఇష్టమైన వాంఛలేంటి, వాటిని బట్టి దేవుని బిడ్డల యొక్క వాంఛలు, కోరికలు, ఆశలు కలిగి ఉండాలి కూడా. వాటిని దేవుడు ఏం చేస్తాడంటే, వాటిని బట్టి దేవుడు మన హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని బిడ్డలారా, మన కోరికలు, మన వాంఛలు, మన ఆశలు దేవుని చిత్తానుసారమైనవై ఉండాలి. అవి నాకు మాత్రమే సంబంధించి ఉండకూడదు, మనకు మాత్రమే సంబంధించి ఉండకూడదు. మన ఆశ దేవుని యొక్క ఆశ తీర్చేదిగా ఉండాలి, మన కోరిక దేవుని యొక్క కోరిక తీర్చేదిగా ఉండాలి, మన వాంఛ దేవుని యొక్క వాంఛను తీర్చేదిగా ఉండాలి. అంతకు మించి మనం ఏమి కోరుకుంటాం, అంతకు మించి మనమేమి అంగీకరిస్తాం, అంతకు మించి మనమేమి కావాలనుకుంటాం, అంతకు మించి ఇంకేం మనకు కావాలి? దేవుని బిడ్డలారా, మన కోరికలు, మన వాంఛలు, మన ఆశలు ఆయన చిత్తానుసారమైనవైతే దేవుడు వాటిని అంగీకరిస్తాడు. నీ ఆశను దేవుడు తీరుస్తాడు. నీ ఆశలు, నీ కోరికలు, నీ వాంఛలు ఆయన చిత్తానుసారమైనవేనా? అందుకే నీ ఆశలు తీరట్లేదేమో, అందుకే నీ వాంఛలు తీరట్లేదేమో, అందుకే నీ కోరికలు తీరట్లేదేమో. ఆయన చిత్తానుసారమైనవేనా? ఆయన చిత్తానుసారమైనటువంటి కోరికలేనా నీకున్నవి? ఒకసారి పరిశీలన చేసుకో. ఒకసారి నువ్వు దేవుని యొక్క వాక్య వెలుగులో సరి చేసుకో. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిండి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని యొక్క వాక్యానికి మించి, దేవుని కంటే మించి మనకేమి కోరికలు ఉంటాయి, మనకేమి ఆశలు ఉంటాయి? ఒకవేళ ఆయన చిత్తానుసారమైనవి ఏమైనా ఉంటే, ఆత్మ సంబంధమైనవి ఏమైనా ఉంటే, ఆధ్యాత్మిక సంబంధమైనవి ఏమైనా కోరికలు, వాంఛలు, ఆశలు ఉంటే దేవుడు వాటిని తీరుస్తాడు అనే విషయాన్ని ఈ 2వ భాగంలో మనం నేర్చుకోవాలి. 2వ భాగంలో ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మనం దేవునిలో, ఆయన చిత్తములో కొనసాగుతూ ఉంటే, ఆయన నెరవేర్చాలనుకున్నటువంటి కోరికలను, వాంఛలను ఆయనే మనలో పుట్టిస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటి? రెండవదిగానంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మన వాంఛలు, మన కోరికలు, మన ఆశలు ఆయన చిత్తానుసారమైనవేనా అనేది మనం ఒకటి సరిచూసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అలా సరిచూసుకున్నప్పుడు అవి దేవుని చిత్తానుసారం అయితే
దేవుడు వాటిని, ఆ వాంఛలను దేవుడు తీరుస్తాడు. దానికి వాగ్దానముగా యోహాను 15:7 మన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. అదేవిధంగా రెండవదిగా మనం సరిచూసుకునవలసినటువంటి విషయం ఏంటంటే, మనం దేవునిలో, ఆయన చిత్తములో కొనసాగుతూ ఉంటే ఆయన నెరవేర్చాలనుకున్నటువంటి కోరికలను, లేకపోతే వాంఛలను, లేకపోతే ఆశలను ఆయనే మనలో పుట్టిస్తాడు. ఆయనే మనలో పుట్టిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి! మనం ఆయనలో సాగుతున్నప్పుడు, ఆయన చిత్తములో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవునిలో మనం కొనసాగుతున్నప్పుడు, ఆయన నెరవేర్చాలనుకున్నటువంటి కోరికలను, ఆయన నెరవేర్చాలనుకున్నటువంటి వాంఛలను, ఆయన నెరవేర్చాలనుకున్నటువంటి ఆశలను ఆయనే మనలో పుట్టిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయననే మనలో పుట్టించి, ఆయనే మనలో వాటిని పుట్టించి వాటిని నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు, వాటిని తీర్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ వచన భాగంలో మనం నేర్చుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును, తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఎంత గొప్ప దేవుడు! మనం సరిచూసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. మనం సరిచేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన నెరవేర్చాలనుకున్నటువంటి కోరికలను, వాంఛలను ఆయనే మనలో పుట్టిస్తాడు. కార్యసిద్ధికి కారణమైనటువంటి దేవుడు ఫిలిప్పీ 2:13లో మనం చూసాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును, తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే. తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రెండో విషయాన్ని కూడా మనం సరిచేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునిలో సాగుతున్నప్పుడు, దేవుని చిత్తములో కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవుడే మనలో ఆత్మ సంబంధమైనటువంటి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కోరికలను పుట్టించి వాటిని తీర్చేవాడు కూడా ఆయనే. దేవుని బిడ్డలారా, ఈ 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. మనం సరిచేసుకునవలసిన మొదటి విషయం ఏమిటంటే, మన ఆశలు, మన వాంఛలు, మన కోరికలు ఆయన చిత్తానుసారమైనవేనా, దేవునికి ఇష్టమైనవేనా, దేవునికి మహిమ తెచ్చేవేనా, దేవుని నామానికి మహిమ తెచ్చేవేనా, లేకపోతే అవి నాకు మాత్రమే సంబంధించినవా, నా కుటుంబానికి మాత్రమే సంబంధించినవా? ఒకసారి ఇది మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా, ఆయన మనలో నెరవేర్చాలనుకున్నటువంటి కోరికలను, వాంఛలను ఆయనే మనలో పుట్టిస్తాడు. ఇది ఆత్మ సంబంధమైనది, దైవ సంబంధమైనది, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది. ఆయనే మనలో ఏం కలుగజేస్తున్నాడంటే, కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును, తన దయా సంకల్పం నెరవేరుటకై కార్యసిద్ధి కలుగజేయవాడు, మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే. ఎంత గొప్ప దేవుడు! దేవుని బిడ్డలారా, మీ కోరికలు ఎలాంటివి, మీకు కలిగి ఉన్నటువంటి ఆశలు ఎలాంటివి, మీకున్నటువంటి వాంఛలు ఎలాంటివి, అవి ఏ రకమైనటువంటివి, అవి ఎలాంటివి ఒకసారి సరిచూసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. అవి ఆత్మ సంబంధమైనవి అయితే, ఆయన చిత్తానుసారమైతే, ఆయన చిత్తానుసారమైన వాంఛలవుతే, ఆశలైతే, కోరికలైతే, లేకపోతే ఆయన మనలో పుట్టించినటువంటి వాంఛలు, కోరికలు, ఆశలవుతే, దేవుడు కంపల్సరిగా దేవుడు వాటిని నీలో ఏం చేస్తాడంటే తీర్చే దేవుడు, నీలో వాటిని కార్యసాధకం చేసే దేవుడు, వాటిని నీలో ఫుల్ఫిల్ చేసి ఆయన ఆశీర్వదించి దీవించి నీ నుండే వాటిని దేవుడు ముందుకు తీసుకొని వస్తాడు. నీలో నుండే వాటిని దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి మనం తెలుసుకునవలసినటువంటి విషయం ఏంటంటే, మనలో ఉన్నటువంటి కోరికలు, వాంఛలు, ఆశలు ఆయన చిత్తానుసారమైనవేనా? రెండవదిగా, మనలో పుట్టినటువంటి వాంఛలు, కోరికలు ఆయన పుట్టించినవేనా? వాక్యంలో నుండి పుట్టినవేనా? ఆయన మాటలో నుండి పుట్టిందేనా? ఆయన సన్నిధిలో నుండి పుట్టిందేనా? లేకపోతే మన ఆశలు, మన కోరికలు లోక సంబంధమైనటువంటి వాటిని మనం తీర్చుకోవడానికి పుట్టిన కోరికలు అవి? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అవి దైవ సంబంధమైనవి అయితే, దేవుడే పుట్టించినవి అవుతే, దేవుడు మన హృదయ వాంఛలను తప్పక తీరుస్తాడు.
మన ఆశలను తప్పక తీరుస్తాడు, మన కోరికలను తప్పక తీరుస్తాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, ఆయన సన్నిధి సామీప్యతలో మనం సంతోషించే వారిమిగా ఉండాలి. రెండవదిగా ఆయన వాక్య సత్యంలో సంతోషించే వారిమిగా ఉండాలి. మూడవదిగా ఆయన నీతిలో సంతోషించే వారిమిగా మనం ఉండాలి. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు నిండుగా దయచేసి నీ హృదయ వాంఛలను తీర్చి నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ముందుకు నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.